సార్ మిమ్మల్ని చూసేటప్పటికి ఆ 'బలగం', 'బలగం' ఫ్రేమ్స్ హ్మ్. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అందరికి మైండ్‌లో ముద్ర పడిపోయింది. సినిమా కంటెంట్ అండ్ అందరికీ చెప్పాల్సిందే ఉంది. మీరే చెప్తున్నారుగా. హ్మ్. అవును. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఆ! సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్ 'బలగం'? నాకు 'బలగం' ద్వారా జనాలకి ఎక్కువగా రీచ్ అయింది నిజమే. కానీ నా జర్నీ 'ఆకాశవాణి' నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. 'ఆకాశవాణి' మూవీ ఆహ్, దానివల్ల నాకు 'బలగం' వచ్చింది. ఓకే. తర్వాత 'బలగం' చూసి నన్నెవరు గుర్తుపట్టలేదు. హ్మ్. ఆహ్, కమర్షియల్ సినిమా వేరేది సరిపోదా శనివారం. సో, అట్లా వెళ్తున్నప్పుడు జనాలకు తెలిసింది. ఈవెన్ 'బలగం' సినిమా చూసేటప్పుడు నేను ఆడియన్స్‌లో కూర్చున్నాను. హ్మ్. ఆడియన్స్ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. ఓకే. సో, నాతో చెప్తున్నారు. తమ్ముడు మా కాళ్ళ మీద పడుతున్నాడు" అని ఏడుస్తూ మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. నాతోనే మాట్లాడారు. బట్ నేనే అని కూడా వాళ్ళకి తెలియనే తెలియదు.